ఒక ఆయన ఉన్నాడు. ఎన్నికలప్పుడు పాండిచేరి నుంచి చీప్ లిక్కర్ తెచ్చి నెల్లూరు జిల్లాలో అక్కడ 10 రూపాయలకి కొనుక్కొని వచ్చి నెల్లూరు జిల్లాలో 30 రూపాయలకి అమ్మాడు. ఆయనకి ఏ సంబంధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను అడుగుతా ఉన్నాను. నువ్వు ఆపలే, మీరున్నాడు. ఆయన ఎవరని నేను అడుగుతా ఉన్నాను. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో తిరుగుతూ, భారతీయ జనతా పార్టీ వాళ్ళతో తిరుగుతూ, వాళ్లకు సంబంధించిన మంత్రులను తీసుకొచ్చి వాళ్ళ ఊర్లో ప్రోగ్రామ్స్ పెడితే మన వాళ్ళందరూ పోయి మురళీ గారిని డిక్లేర్ చేయించుకున్న తర్వాత మరుసటి రోజు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఆయన ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు జరుగుతా ఉంది నెల్లూరు జిల్లాలో ఈ పరిస్థితులను నేను అడుగుతా ఉన్నా. దీనికి పురుస్తా పెట్టండి, మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాను. అటువంటి వాళ్ళు మన పార్టీకి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మచ్చ జరుగుతుంది. అటువంటి వ్యక్తులు కానీ వెళ్లి కలిసినా మన పార్టీ కాదు, 2 సంవత్సరాల నుంచి ఎటుపోయినాడో తెలియదు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించుకొని అడ్రస్ లేకుండా పోతే వీళ్ళు కలిసి వచ్చిన తర్వాత మరుసటి రోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంటర్వ్యూ ఇప్పిస్తారు అతనికి. ఎందుకు ఈ పని చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. మేము కష్టపడి పనిచేస్తాం, మాకు పదవులు అవసరం లేదు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇటువంటి దొంగల దగ్గరకు దిబాకండి. ఏం అవసరం వచ్చింది మీకు అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు నెల్లూరు జిల్లాలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకుగా ప్రతి నియోజకవర్గంలో నేను తిరగలుగుతాను. 10 మంది మా కుటుంబానికి అభిమానులు ఉన్నారు. ఏ రోజు ఇంటిపోయినా అన్నం పెడతారు, కాఫీ ఇస్తారు, మంచినీళ్ళు ఇస్తారు. నేను కూడా జోక్యం చేసుకోగలను ఇతర నియోజకవర్గాల్లో, కానీ ఎందుకు చేయడం లేదు. క్రమశిక్షణతో పోతున్నాను. మొట్టమొదటి నుంచి కూడా మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడే మనస్తత్వం కాదు. ఏదైనా ఉన్నా నేను ఎదురుగా అడుగుతాను, నిలదీస్తాను. నా మనస్తత్వం అదే మా తండ్రి శ్రీనివాసరెడ్డి గారు నేర్పించినది మాకు. అంతే తప్ప లోపల ఒకటి పెట్టుకొని ఇటువంటి చెంచాలను, బోండాలను, డాన్లను దయచేసి బయటకు తీసుకురావద్దు. ఈ రోజు సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఒకటి వేశారు. 3 రోజుల ముందు టౌన్ లో మద్దతు జరిగింది నెల్లూరులో. కోరూరు నూడిల్స్ తయారు చేసే అతను చంపేశాడు. వాడెప్పుడో పోయి చంద్రబాబు నాయుడుతో ఫోటో తీసుకుంటే ఈ రోజు మన సాక్షిలో వేశారు. ఈ ఫోటో కూడా ఈనాడు జ్యోతిలో వస్తుంది ఏదో ఒక రోజు. ఈ లిక్కర్ డాన్ జగన్మోహన్ రెడ్డిని కలిస్తే వాళ్ళు కూడా కలర్ ఫోటో వేస్తారు ఆంధ్రజ్యోతిలో, ఈనాడు. అది ఎందుకు మనం అవకాశం ఎందుకు కల్పించాలని నేను అడుగుతున్నాను. దయచేసి ఒక్కటే చెప్తున్నా, ఏదున్నా కూడా నిజాయితీగా మన పార్టీ కోసం పనిచేయండి. ఇటువంటి దొంగల దగ్గరకు తీయద్దు. ఇంకొక ఆయన ఉన్నాడు గూడూరులో, మొత్తం చర్చలకు సంబంధించిన భూములన్నీ అమ్మేశాడు, కోట్లు సంపాదించేశాడు. ఆయనకి గూడూరు టికెట్ కావాలంట. ఏమి రాజకీయం ఇదని నేను అడుగుతా ఉన్నా. కావాలని ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టాను. ఇక్కడ పెద్ద ఆయన్ని, గోవర్ధనని, వరప్రసాద్ గారిని, గోపాలని, పద్మనాభాలని పిలిచి మీ అందరి సమక్షంలో ఇది మాట్లాడాలని చెప్పి నేను పిలిచాను. లేదు, మీరెవరూ మా పార్టీకి అవసరం లేదు, లిక్కర్ డాన్లు కావాలి, లిక్కర్ అమ్ముకొని బతికేవాళ్ళు కావాలి, అక్కడ చర్చల భూములు అమ్ముకొని బతికేవాళ్ళు కావాలనంటే పెట్టుకోండి బంగారంగా పార్టీలో. మేము కోరుకునేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గోవర్ధనను ఆలోచించమంటున్నా, రాజమోహన్ రెడ్డి గారిని ఆలోచించమంటున్నాను, వరప్రసాద్ గారిని ఆలోచించమంటున్నాను. ఎందుకంటే నేను ఈ చీప్ లిక్కర్ అమ్ముకునే బతుకులు వాళ్ళు మనకు ఎందుకని అంటున్నాను. చాలా బాధేసింది. ఫోటో నా దగ్గర ఉంది. మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పోయి మాట్లాడొస్తాడు పులివెందులలో. మన వాళ్ళే అతనికి టైం అరేంజ్ చేశారు. న్యాయం అని అడుగుతున్నాను. ఇది ఏమైనా క్రమశిక్షణ కలిగినటువంటి విషయం అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అడుగుతున్నాను? వాళ్ళ అవసరం ఏంది మనకు? ఇటువంటి వాళ్ళని పార్టీలో పెట్టుకొని గోవర్ధనకి చెడ్డ పేరు, రాజమోహన్ అన్నకి చెడ్డ పేరు, వరప్రసాద్ గారికి చెడ్డ పేరు, మన అందరికీ కూడా చెడ్డ పేరు. విలేకరులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దీన్ని హైలైట్ చేయమంటున్నాను. ఇటువంటి గదవల్ని పక్కన పెట్టమని నేను జిల్లా నాయకులందరినీ కోరుకుంటున్నాను. వెనకేశ్వరరావద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఏమి చేయగలుగుతారు వాళ్ళు? ఒకప్పుడు పాత రోజుల్లో ఎస్సీసు, ఎస్టీసు, బీసీసు ఇంటి మీద పోయి పడి తరివేస్తే ఊరు వదిలిపోయిన ఎదవన వాళ్ళని మీరు సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను జిల్లా నాయకులందరికీ మనవి చేస్తా ఉన్నా. ఏముందయ్యా వాళ్ళ దగ్గర? ప్రజల్లో ఉండే వాళ్ళకి సహకరించండి, ఆశీర్వదించండి. ప్రజలు కూడా పార్టీని గౌరవిస్తారు. ఇటువంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే పార్టీకి పుట్టగతులు కూడా ఉండవు. నాయకుడు బాగుంటేనే
అధినాయకుడు బాగుంటేనే మనం అందరం బాగుంటాం. చేతులు జోడించి గోవర్ధన్ రెడ్డి గారికి, రాజమోహన్ రెడ్డి గారికి, వరప్రసాద్ గారికి మనవి చేస్తున్నా, బాధతో చెప్తున్నాను. నేనేదో కోపంతోనో కష్టంతోనో ఏదో రాజకీయం అంతా మా చేతుల్లోకి తీసుకోవాలనో ఈ మాటలు చెప్పడంలా నాయకులు కార్యకర్తలు బాధపడుతున్నారు. ఎంత బాధేస్తో చెప్పండి. కనీసం పులివెందుల్లో సమావేశం జరిగినప్పుడు నేను పోకపోయినా, నన్ను పిలవకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి నేను తలం చేశాను. కట్టుబడ్డాం. మురళి కూడా పరాయుడు కాదు. రాజమోహన్ రెడ్డి గారు, పాపకన్న రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకన్నా ముందు మా కుటుంబ సభ్యులు వాళ్ళు. తర్వాత రాజశేఖర రెడ్డి గారికి, పాపకన్న రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమై తర్వాత రాజమోహన్ రెడ్డి గారికి ముఖ్యం కావచ్చు. మేము కాదనలేదు, కానీ ఇటువంటి రాజకీయాలు చేయొద్దు దయచేసి. దండం పెట్టి చెప్తున్నాను గోవర్ధన్ రెడ్డి గారికి, రాజమోహన్ రెడ్డి గారికి, వరప్రసాద్ గారికి. పార్టీని కాపాడండి, నాయకులను కాపాడండి, కార్యకర్తలను కాపాడండి. ఇటువంటి వాళ్ళని తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మచ్చ తేవద్దు, పార్టీకి మచ్చ తేవద్దు. ఏదైనా తప్పు చేస్తుంటే, తప్పుగా మాట్లాడుంటే వేదిక మీద ఉన్న వాళ్ళని, మిమ్మల్ని అందరినీ కూడా క్షమించమని చెప్పుకోవద్దు. సెలవు తీసుకుంటున్నాను.